అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. తులారాశి వారి జాతకులు ఫిబ్రవరి మాసం 13వ తేదీ అనగా గురువారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతకులు గుర్తుపెట్టుకోండి, ఇలాగే జరగబోతుంది. మీకు ఈ రోజున తెల్లవారుజాములో ఒక మానవత్వం లేని మనిషి వల్ల ఈ రాశి జాతకులు వెక్కి ఏడుస్తారు. ఇలా జరుగుతుంది అంటూ జ్యోతిష పండితులు సైతం కూడాను నొక్కి వక్కాడిస్తున్నారు. ఏం జరగబోతుంది, అసలు ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి యొక్క జాతకం ప్రకారం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ గోచార ఫలితాలు ఇలాగే ఉండబోతున్నాయి. ఇది జరగబోతుంది. ఈరోజు మానసిక ధైర్యాన్ని అస్సలు వదులుకోవద్దండి. ఎవరో ఏదో అన్నారు అంటూ బాధపడుతూ కూర్చుండి. మీకు కావలసినది వెనక్కి వెళ్ళిపోతుంది. మీరు చేయాల్సిన పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోతాయి. కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే గనక భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం భగవంతుడికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రోజున వీలు కుదిరితే దేవాలయాన్ని సందర్శించండి. ఖచ్చితంగా మీ మనస్సు మారుతుంది. అసలు ముందుగా ఈ రాశి జాతకుల యొక్క మనస్తత్వం గురించి మనం తెలుసుకోవాలండి. ఈ రాశి జాతకుల గురించి చూస్తే కనుక వీరు అలంకార ప్రియులు, హాస్యాస్పదంగా ఉంటారు. వీరున్న ప్రతి చోట కూడాను ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటారు. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే పని పట్ల శ్రద్ధ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు చేసే ప్రతి పనిలోనూ ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అలాగే వీరు చేయదలుచుకున్న పనిని ఎంతమంది చెప్పినా కూడాను విడిచిపెట్టరు. అలాగే మొదలుపెట్టిన పని పూర్తయ్యేంత వరకు కూడాను ఎక్కడ మధ్యలో ఆపివేయడానికి ఇష్టపడరు. అలాగే వీరికి స్నేహితులు అన్నా, బంధుమిత్ర వర్గము అన్నా కూడాను, ఇరుగు పొరుగు వారితో కూడాను మంచి సత్సంబంధాలను ఎప్పుడు కలిగి ఉండాలి అంటూ తాపత్రయపడుతూ ఉంటారు. అలాగే స్నేహితులకి ఆపద అంటే గనక తులారాశి వ్యక్తులు ముందు వరుసలో నిలబడి సహాయం చేయడానికి వెనకాడని మనస్తత్వం వీరిది. అలాగే ఈ రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో కుటుంబ బంధాలను, బాధ్యతలను నిర్వహించడానికి ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారు. వారి కుటుంబం కోసం ఆహర్నిశలు కూడాను రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తూనే ఉంటారు. వీరికి పొడవాటి ముక్కు ఉంటుంది. అలాగే ఇతరులను ఆకర్షించే అందచందాలు అమితంగా కలిగి ఉంటారు. అందరూ వీరిని మంచిగా చూడాలని, మంచిగా మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో బంధుత్వానికి ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారు. వీరికి కుటుంబం పట్ల ఎంత ప్రేమ ఉందో ఎప్పుడు చూపిస్తూనే ఉంటారు. దానికి సంబంధించి ఏ చిన్న సందర్భం వచ్చినా సరే వెనకాడకుండా కుటుంబం కోసం త్యాగం చేస్తూ ఉంటారు. సమయాన్ని, శక్తిని కూడా అమితంగా కుటుంబం కోసం త్యాగం చేస్తూ ఉంటారు. సమయాన్ని శక్తిని కూడా కుటుంబం కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. అందులోనే వారి సంతోషాన్ని ఎక్కువగా వెతుక్కుంటూ ఉంటారు. జీవిత భాగస్వామి పూర్తిగా నమ్మకంగా ఉంటారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారం, రాజకీయ రంగాల్లో ఈ రాశి వారు రాణించడానికి ఇది అనుకూలమైన సమయంగా గోచరిస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరి గ్రహాలు అనుకూలంగా మారి వీరికి రావాల్సిన పెట్టుబడులు, అలాగే ఇంతకుముందు ఆగిపోయిన ధనాన్ని ప్రస్తుతం అయితే వీరి చేతిలోకి అంది వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆకస్మికంగా ధనలాభం ప్రాప్తించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా వీరి జీవిత భాగస్వామి శ్రద్ధగా గమనిస్తూ వీరికి ఆచితూచి మంచి చెడులు గమనించి ఇలాగా సలహాలు ఇస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం రీత్యా వీరికి మంచి ప్రతిఫలితం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే ఎక్కడైతే స్నేహితుల మాటలు నమ్మి కుటుంబ సభ్యులను వెనక్కి పెట్టి చేస్తారో ఆ విషయంలో చిన్నపాటి సమస్యను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో ఎటువంటి సందర్భాలు వీరికి ఎదురైనా సరే ఇప్పటి వరకు వీరు వారిని ఎప్పటికీ కూడాను గుడ్డిగా నమ్ముతూనే ఉంటారు. వారి వల్ల కలిగే నష్టం, కష్టాన్ని మాత్రం ఎంత మాత్రం కూడా గుర్తించలేరు. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని తలనొప్పి అనుభవించే విధంగా వీరికైతే ప్రస్తుత పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి.
దీనికి సంబంధించి అనారోగ్యము, ఒత్తిడి బారిన పడకుండా ఉండడానికి విద్యార్థులు చక్కటి ఆహారాన్ని మరియు జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు, యోగాన్ని, ధ్యానాన్ని అలవాటు చేసుకోండి. ఏకాగ్రతతో ఉంటారు. ఉత్తమ ఫలితాలు పొందడానికి, చక్కటి ఫలితాలు పొందుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. విదేశీ యానం కోసం, అలాగే రాజకీయ రంగంలో ఉన్నత స్థితికి ఎదగడానికి ఆలోచించేవారు చేసే నిర్ణయాలకు కూడాను కొద్దిపాటి సమయం వేచి చూసి ఆ తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే కనుక ఉత్తమ ఫలితాలు పొందుకోబోతున్నారు. ఇక విషయంలోకి వస్తే కనుక ఈ రాశి జాతకులు తెల్లవారుజాములోపు వెక్కి వెక్కి ఏడ్చే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణం ఒక మానవత్వం లేని ఒక వ్యక్తి మూలంగా ఇటువంటి పరిస్థితి వస్తుంది. వీరు బాధపడే ప్రతి బాధను కూడాను ఎదుటివారికి కానీ, కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి కూడా చెప్పుకోలేక మనసులోనే చాలా కుళ్ళిపోతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోలేక బయటపడలేక మనసులోనే దిగమింగులోకి చాలా సతమతం అయిపోతూ ఉంటారు. అంతటి వాదనైతే వీరు అనుభవించబోతున్నారు. దీనికి కారణం మీ బంధుమిత్ర వర్గాల్లో కానీ, మీకు పని చేసే చోట కావచ్చు, అలాగే ఇరుగు పొరుగులు కావచ్చు, మీ యొక్క సన్నిహితులు కావచ్చు, మీరు నమ్మకంగా భావించిన ఒక వ్యక్తి మూలానైతే మీరు ఏడవబోతున్నారు. వారికి మీరు చేసిన సహాయాన్ని వారు మిమ్మల్ని నిందించే, అలాగే మిమ్మల్ని ఇరికించేసే విధానంగా దాన్ని వక్రీకరించే అనుమతి అయితే కనిపిస్తుంది. అందువల్ల పరిస్థితులు అయితే ఇలాగే వాళ్ళు తీసుకురాబోతున్నారు. మీరు ఎంతగానో వాళ్ళని నమ్మి సురిటి సంతకాలు చేసి ఉండవచ్చు. అలాగే ఎవరి దగ్గర అయినా సరే మధ్యవర్తిగా ఉండి ధనాన్ని ఆశించి వారి కొరకు మీరు సహాయం చేసి ఉండవచ్చు. ఆడవారైతే కనుక కష్టాలు మీతో చెప్పుకొని అందులకు మీరు చలించిపోయి దానికి తగ్గ ప్రతిఫలంగా మీరు వారికి సహాయం చేసి ఉండవచ్చు. వారికి ఉన్నటువంటి ఆపద తొలగాలని మంచి మనస్సుతో మీరు ముందుకు సహాయం చేసినా కూడాను వారైతే వారి వక్రబుద్ధిని చూపించారు. అలాగే ఆ సమయం అయితే ఇప్పుడు మీకు ఎదురుగా పోతుంది. అటువంటి సంఘటన ఎదుర్కోబోతున్నారు. ఎందుకంటే వారు మిమ్మల్ని మోసగించి మధ్యలోనే మిమ్మల్ని చెయ్యి విడిచి ఆ ధనం మొత్తం కూడా మీతోనే కట్టించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే మీరు ఎవరైతే సూరిటీ సంతకాలు పెట్టి ఉన్నారో మిమ్మల్ని నమ్మించి ఆ మొత్తాన్ని మీ చేత కట్టించే విధానంగా వారైతే కుట్ర పన్నుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన విషయం మీకు తెలిసాక చాలా వెక్కి వెక్కి ఏడుస్తారు. ఇటువంటి వ్యక్తులకు ఎందుకు సహాయం చేశామా అంటూ చింతిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులకు కూడా ఆ విషయాన్ని చెప్పుకోలేక మనసులోనే సతమతం అయిపోతూ ఉంటారు. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క బాధ్యత కూడాను మీరే తీసుకొని ఎటు చెప్పుకోలేక ఈ విధంగాను తేల్చుకోలేక సతమతం అయిపోయే వెక్కి వెక్కి ఏడ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనివల్ల మీరు ఎంతకి డిప్రెషన్లోకి వెళ్తారు అంటే ఇంకెప్పుడు కూడా ఎవరికి సహాయం చేయకూడదని, ఎవరిని నమ్మకూడదని, మనుషులంతా ఇలాగే మోసం చేస్తారేమో అనే అంత బాధ కలుగుతుంది. దానికి కారణం వారు చేసిన మోసం. మీరు ఆ వ్యక్తిని అంతగా నమ్మారు. ఆ వ్యక్తి చేసిన మోసము మీరు ఎదుటివారిని, ప్రతి వారిని కలుగుతున్న ప్రతి ఒక్కరిని కూడాను నిజంగా సహాయం కావాలన్నప్పుడను ఇంకా నమ్మలేని పరిస్థితి మీ కంటి ముందు కనిపిస్తూ ఉంది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా శివనామ స్మరణ చేయండి. మీకు ఉపయోగపడుతుంది. శివారాధన ద్వారా చక్కటి ఫలితాలు పొందుకోగలుగుతారు. అంతా మంచే జరుగుతుంది. ప్రతి పనిలో విజయాన్ని అయితే సాధించగలుగుతారండి. అంటే మీకు అర్థమవుతుంది, ముందుగానే మీ పని చేయగలము, మేము ఈ విషయాల్లో ముందుకు వెళ్ళగలము, ఈ విషయాల్లో మేము విజయాన్ని సాధించగలము అన్నట్టుగా మీరు అంచనా వేసుకుంటారు. అదే విధంగా మీరు విజయాలను కూడా పొందగలుగుతారండి. అన్నింటా మీరే పై చేయిగా ఉంటుంది. ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో మీరు మంచి అనేది చక్కగా ఎదురవుతుంది. ఏకాగ్రతతో మీ అన్ని విషయాల్లోనూ కూడా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారండి. మీ నిర్ణయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం మీరు ముందుకు వెళ్ళగలుగుతారని తప్ప వెనకడుగు వేసే ఆలోచన అయితే మీకు ఉండదండి. అన్నిటి కూడా నిర్ణయాలు చక్కగా అమలు పరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. ఈరోజు మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారండి. అంటే మీ యొక్క కుటుంబ బాధ్యతలైనా లేదా మీ యొక్క ఆర్థికపరమైనవి ఏవైనా మీ యొక్క వ్యక్తిగతమైన అయి ఉండవచ్చు, లేకపోతే వృత్తిపరమైన ఉండవచ్చు. ఏ పనులైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బాధ్యతగా మీ భుజాల మీద వేసుకొని చాలా ఇష్టంగా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారండి. అంతేగాని బాధ్యతలను బరువుగా భావించటం కానీ ఇవి చేయటం వల్ల నేను ఎంత బాధపడుతున్నాను, వీటన్నిటిని నేనే చేయాలని, నేనే నిర్వర్తించాలన్నట్టు ఇట్లాంటి నిరుత్సాహమైన ఆలోచన కానీ మీ మనసులోకి అసలు దరిచేరనివ్వరు. చక్కగా
ఏ పని చేస్తున్న రెట్టింపైన ఉత్సాహాన్ని కలబరగొచ్చగలుగుతారు. అది కూడా చక్కటి ఆనందాన్ని, సంతోషాన్ని అయితే మీకు కలుగజేస్తుందండి. ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాలు చక్కగా అమలుపరచుకోవడంలో మీ వంతుగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఏ పనిని కూడా వాయిదా వేసుకోవడం కానీ, ఏ పని ఈరోజు చేయలేనేమో, లేకపోతే ఇది జరగదేమో అనే ఇలాంటి ఆలోచన పెట్టుకోవడం కానీ ఈరోజు మీరు చేయకుండా ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలను, ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళగలను అనుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అదే ఈరోజు మీ విద్య రహస్యంగా ఉంటుందండి. అలాగే కొత్త వారితో ఏదైనా విషయం ఉండేటప్పుడు, వెలిగేటప్పుడు మాత్రం, ఏదైనా చర్చలు జరిగేటప్పుడు కానీ, ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేటప్పుడు మాత్రం కొత్త వారి విషయంలో కొంత వరకు జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుందండి. అంటే అతిగా నమ్మడం కానీ, అతిగా విశ్వసించడం కానీ చేయకుండా మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే వారిని మాట్లాడి వారిని వద్ద నుంచి మీరు వెన్ను తిరగడం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడాను ఈ రోజున అయితే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. అంతే, కొంతవరకు తెలియని వ్యక్తుల విషయంలో మాత్రం జాగ్రత్త పడడం వల్ల ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు ఎదురవ్వకుండా చక్కగా మెలకువతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఆ విషయాల్లో మీరు జాగ్రత్తను వహించడం మీకు చక్కటి ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న విధానంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. చక్కగా యథాతథంగా మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకొని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా చక్కటి సఖ్యత అనేది ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు ఈ యొక్క మద్దతుని తెలపడం కానీ, వారు అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉండడం కానీ మీకు ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం రోజునైతే గడపగలుగుతారండి. చక్కటి ఆర్థిక పురోగతిని అయితే చూడగలుగుతారు. అంటే డబ్బు పరంగా మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా అది రోజు రోజుకు రాణించటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే చక్కగా అన్ని విషయాల్లోనూ కలిసి వస్తుంది. ఇది అన్ని వృత్తుల వారికి కూడా వర్తిస్తుంది. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కటి శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే మీకు ఉంటుందండి. అన్ని పనులలోనూ కూడా మీరు మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో మీరు పనులను పూర్తి చేసుకోగలుగుతారు. అందరూ వెళ్ళే దారిలోనే వెళ్ళినప్పటికీ కూడా మీరు కొంతవరకు ప్రత్యేకతను అయితే కనబరచగలుగుతారు. మీరు ప్రతిభను, ప్రత్యేకతను మీ యొక్క పనులలోనూ కానీ, మీ మాట తీరులో కానీ కనబరచుకోగలుగుతారండి. అదే ఈరోజు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా సంపాదించుకునే అవకాశాన్ని అయితే ఇస్తుంది.